ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ పాదాభివందనాలు. జూమ్లో ఉన్న ఆత్మ బంధువులకు ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ జ్ఞానశక్తి బుక్ నుంచి ఆత్మజ్ఞానం వల్ల అనే టాపిక్, పేజ్ నెంబర్ 83. అది మన గురువుగారైన తటవర్తి వీరరాఘవరావు గారు రాశారు. అందులోంచి మరి మనం కొంచెం తెలుసుకుందాం మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ సార్ రాసిన బుక్లోంచి సహజంగా అందరికీ అంటే కోరికలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకు కోరికలు అంటే సహజమే. అందుకోసమే ఇక్కడ ఏమంటున్నారంటే కోరికలు ఉండడం సహజమే, కానీ అవి ప్రాపంచికమైనవి ఉండడం వల్ల అంటే మానవునికి దుఃఖం కలుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే కోరికలు ప్రాపంచికమైనవి అయితేనే మానవునికి దుఃఖం కలుగుతుంది. మరి ప్రాపంచికమైన కోరికల వల్ల మానవునికి దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే మరి వాడికి ఆ కోరికలు తీరవు. అంటే ప్రతి మనిషికి అన్నీ తీరుతాయంటే తీరవు. అంటే మన స్తోమతను బట్టి మన స్థాయిని బట్టి ఆ కోరికలు అంటే మనకు తీరుతాయి. అంటే మనం కోరుకునే కోరికను బట్టే మనకు దుఃఖం వస్తుంది. సపోజ్ మనం ఉదాహరణ చూసుకుంటాం, మనకు ఒక ఇల్లు ఉంది ఉండడానికి. మనకు ఇల్లు ఉంది, అది మనకు అన్నిటికీ సౌకర్యంగా ఉంది. మరి సౌకర్యంగా ఉంది కదా అని మనము అంటే అందులో ఉంటే మనకు సంతోషమే, ఆనందమే. కానీ పక్కింటి వాళ్ళని చూసో ఎదురింటి వాళ్ళని చూసో వాళ్ళు బంగ్లా కట్టుకున్నారు, బిల్డింగ్ కట్టుకున్నారు అని మరి ఆ కోరిక మనలోకి వచ్చినప్పుడు దానివల్ల దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మన స్తోమత ఏంటి అంటే ఒక చిన్న పెంకుటిల్లో ఉండే స్తోమత. మరి ఆ బిల్డింగ్ కట్టాలి అంటే చాలా డబ్బులు కావాలి. మరి ఆ డబ్బుల కోసము అప్పో సప్పో చేస్తారు. అంటే ఎందుకంటే గొప్పల కోసము అప్పో సప్పో చేసిండ్రు అనుకోండి, అది దుఃఖమే కదా. అంటే కట్టుకుంటామన్న కోరిక సహజమైనది కాదు. అంటే ఆ కోరిక వల్లనే ఇక్కడ దుఃఖం. అంటే ఇప్పుడు డబ్బుల కోసం మనం అప్పు చేసినప్పుడు అప్పులు తీర్చాలంటే బాధలే కదా. మరి బాధ అన్నప్పుడు దుఃఖమే కదా. అందుకోసం ఇక్కడ ప్రాపంచికమైన కోరికల వల్లనే మానవునికి దుఃఖం అంటున్నారు. మనము ఎంత ఉంటే అంతలోనే తృప్తిగా జీవించడం నేర్చుకుంటే మరి ఇక్కడ దుఃఖం అనేది ఉండదని మనం తెలుసుకోవాలి మాస్టర్స్. అంటే మనం ఇలా చిన్నగా ఉదాహరణ చెప్పుకుంటే చాలా, అంటే ఏదానికైనా ఇక్కడ మన కోరికనే మనకు దుఃఖానికి కారణం అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. మరి ఈ కోరిక ఒకటి తీరిన తర్వాత ఇక్కడికి ఆగుతుందంటే ఆగదు. అంటే దానికి మరి ఒకటి తీరిందంటే ఇంకోటి పుడుతూనే ఉంటుంది. ఈ కోరికలకు అంతం అనేది లేదు. సపోజ్ ఇప్పుడు ఇల్లు కోరుకుంటే ఇల్లు పూర్తయింది అనుకో, మళ్ళీ అందులో ఒక టీవీ కావాలి. ఆ టీవీ కావాలి అంటే మరి ఏదో సామాన్యమైన తీసుకుందామంటే అమ్మో ఎవరైనా వస్తే చూస్తే ఎట్లా అంటే హోమ్ థియేటర్ అంటే దానికి కూడా మనకు ఉన్నంతలో తెచ్చుకొని పెట్టుకుంటే ఎలాంటి బాధ ఉండదు. కానీ గొప్పలకు పోయి తిప్పలు పడితే మాత్రము మరి ఆ బాధల వల్లనే ఈ దుఃఖాలు. ప్రతి విషయంలో ఇక్కడ మానవుడు దుఃఖాన్ని ఎందుకు వస్తుందంటే ప్రాపంచికమైన కోరికల వల్లనే. తీరని కోరికలు మానవులకు ఖచ్చితంగా ఎన్నో ఉంటాయి, కానీ అవిటి వెంట మనం అంటే మరి ఇక్కడ ఈ కోరికలకు ఏమిటి కారణం అంటే మన మనసే. మన మనసు ఎలా మాయ చేస్తుంది అన్నట్టు. అంటే అది కావాలి ఇది కావాలని మన మనసు మాయ చేసినప్పుడు మరి వేటిని చూస్తే వాటి ఎంబట మనం వెళ్ళడం జరుగుతుంది. మరి ఆ మనసు వెళ్ళి అది కావాలని కోరినప్పుడు దాన్ని తీర్చుకోలేక అంటే తీర్చుకోవడానికి మనం అప్పులు చేసి ఇక్కడ దుఃఖాల పాలవుతున్నాం మాస్టర్స్. అందుకోసమే ఇక్కడ ప్రాపంచికమైన కోరికల వల్లనే మానవునికి మరి ఇక్కడ దుఃఖం అని చెప్తున్నారు. మరి ఇక్కడ తీరని కోరిక కోసము మనము దుఃఖపడుతున్నామని ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. ప్రతి ఒక్కరిలో ఎన్నో కోరికలు ఉంటాయి, ఖచ్చితంగా ప్రతి మానవునికి ఉంటాయి. కానీ ఆ కోరిక అంటే మనము ఒకటి ఆలోచించుకోవాలంటే అది నాకు అవసరమా లేదా అన్నది ఒకటి ఆలోచించుకొని మనము ప్రవర్తించాలి అని ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. ఇక్కడ తీరని కోరికలకు మనం ఎప్పుడు కూడా అంటే ఆ గొప్పలకు పోవద్దు, ఇక్కడ దుఃఖాల పాలు కావద్దని మనం నేర్చుకోవాలి మాస్టర్స్. అంటే ఇట్లా ఉదాహరణలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. మనకు అవసరాల కోసము మన అవసరాల నిమిత్తం కోసమే మనము ఉంటే ఎలాంటి దుఃఖం ఉండదు. ఉన్న దాంట్లో తృప్తిగా సంతోషంగా ఉండగలుగుతాము. కానీ ఇప్పుడు మనకు సపోజ్ ఫోన్ కావాలి, అది ఏది మనకు వాడకం కోసము మరి ఇక్కడ జూమ్లో ఉండడం కోసము మనకు ఎంత
మనం ఎంత స్థాయిలో ఉంటామో అది కొనుక్కుంటే మనం ఉపయోగించుకుంటే ఓకే. కానీ నాకు హై ఫోన్ కావాలి, ఆపిల్ ఫోన్ ఏవో పెద్ద పెద్ద కోరికలతోని వెళ్తే అక్కడ మనము దుఃఖాల పాలవుతాము. అంటే వాటి కోసం అప్పులు చేయాలి కదా. అందుకోసమే మన ఆశలు ఎలా అంటే మనం ఉన్నంతలో ఉంటే మనకి ఎలాంటి దుఃఖం ఉండదు. ఇక్కడ ప్రాపంచికమైన కోరికల వల్లనే మనకు దుఃఖాలని ఇక్కడ మన గురువు గారు చెప్తున్నారు మాస్టర్. ప్రతి విషయంలో ఎవరైనా కానీ పిల్లల విషయంలో కూడా అంటే మన స్థాయిని బట్టి అంటే ఏ స్కూల్లో చేర్పించాలని అంటే ఇట్లా చూస్తుంటున్నాం. ప్రాపంచికంలో చాలామందిని మనం చూస్తున్నాం కదా. వాళ్ళు ఏంటంటే గొప్పలకు పోయి అంటే అప్పులు వేసి పిల్లలు ఇంగ్లీష్ మీడియం వేయడం, అంటే వాళ్ళు పెద్ద స్కూల్లో చదివిస్తుండ్రు, వాళ్ళు హైదరాబాద్లో చదివిస్తుండ్రు అని వీళ్ళు గొప్పలకు పోయి తిప్పలు పడటం వాళ్ళు చాలామంది ఉన్నారు మాస్టర్స్. అంటే ఉన్నవాళ్ళు చదివిస్తుండ్రు అంటే ఓకే, కానీ మనము ఉన్నంతలో ఏ స్కూల్లో చదివిస్తేంది అన్న భావనలో మనం ఉంటే మరి ఇక్కడ మనకు దుఃఖం అనేది ఉండదు మాస్టర్స్. అందుకోసం ఇక్కడ కోరికల వెంట మనం వెళ్ళకూడదు. ఇక్కడ కోరికల కారణం ఏంటి అంటే మన మనసే మాయామృగం. కాబట్టి మన మనసును అదుపులో పెట్టుకున్నప్పుడు మరి ఈ ప్రాపంచికమైన కోరికలను కూడా మనం అదుపులో పెట్టుకోగలుగుతాము. అందుకోసం ఇక్కడ మానవుని దుఃఖానికి కారణం ఏంటి అంటే ఇక్కడ కోరికలే అని చెప్తున్నారు మాస్టర్స్. అంటే మానవుడు అంటే ఇక్కడ తీరని కోరికలు ఉంటే ఎప్పుడు మానవుడు మరి దుఃఖంలోనే ఉంటాడు. అంటే ఇప్పుడు ఈ దుఃఖం మనకు రాకుండా ఉండాలి అంటే మరి మనం ఆత్మస్థితిలో ఉండాలి అంటే మన గురువులు చెప్పిన మన పత్రిగారు చెప్పిన మరి ఇక్కడ శ్వాస మీద ధ్యానం చేసినప్పుడు మరి మనం అంతో ఇంత జ్ఞానం పొంది మరి ప్రాపంచికమైన కోరికలకు దూరంగా ఉండగలుగుతాం. అలాంటి కోరికలకు దూరంగా ఉన్నప్పుడు మనము ఆత్మస్థితిలో ఉండగలుగుతాం, ఆత్మస్థితికి చేరుకుంటాం. అంటే మనం ఇన్ని రోజులు ప్రాపంచికంలోనే ఉన్నాము. చాలా అంటే ఒక్క విషయమే కాదు మాస్టర్స్. ఆడవాళ్లకు చీరల మీద, నగల మీద ఎన్నో కోరికలు ఉంటాయి. ఇప్పుడు చీరలు అంటే చిన్న విషయం కావచ్చు, 1000, 2000, 10,000, కానీ కొంచెం మంది నగల అంటే చాలామందికి నగలు మీద ఉంటుంది. అంటే ఎవరు మీద ఎలాంటి కొత్త నగ కనబడ్డా కానీ అది నాకు కావాలి అని అంటే వాళ్ళ భర్తలను వేధించే వాళ్ళు, పిక్క తినే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అది కోరిక, అంటే అది ఎదుటి వాళ్ళ మీద చూసిన దాన్ని మనము ధరించాలి అన్న ఒక కోరిక వల్ల వాళ్ళు బాధపడుతూ మరి వాళ్ళ ఇతరులను కూడా బాధ పెట్టి మరి ఇలా పోరు భరించలేక పాపం ఆయన సప్పో తెచ్చి ఈమెకు చేయిస్తాడు. ఈమె సంతోషపడుతుంది, కానీ అక్కడ ఆయన దుఃఖపడతాడు. ఎందుకంటే ఆయన తెచ్చిన అప్పు కట్టలేక. అందుకోసమే మనము ఎప్పుడు కూడా కోరికల వెంట పోరాదు. మన మనసును మరి అదుపులో ఉంచుకోవాలంటే మన ఆత్మస్థితికి చేరాలి. మరి ఆత్మస్థితికి చేరాలి అంటే ఇక్కడ ధ్యానమే మనకు మార్గం. మన గురువులు చెప్పిన శ్వాస మీద ధ్యానమే ఇది మార్గం మాస్టర్స్. అందుకోసం ఇక్కడ అశాశ్వతమైన ఈ ప్రాపంచికమైన విషయాల మీద, కోరికల మీద ఆసక్తి పోతుంది. మనం ఎప్పుడైతే ధ్యాన మార్గంలో ఉంటామో, సరైన సాధన చేస్తామో, మన గురువులు చెప్పిన జ్ఞానం నేర్చుకుంటామో మరి అప్పుడు మనకు అంతో ఇంతో కొంచెం జ్ఞానం వస్తుంది. కాబట్టి ఈ అశాశ్వతమైన ఈ కోరికలు, ఈ ప్రాపంచికమైన ఈ కోరికలు నాకెందుకు అన్న భావనలోకి మనం వస్తాము. అందుకే ఈ అశాశ్వతమైన ఈ ప్రాపంచికమైన కోరికల మీద మనకు ఆసక్తి అనేది ఉండదు అన్నట్టు. ఆసక్తి పోతుంది. అంటే నాకు ఇది అవసరమా అన్న స్థాయికి వస్తాం. అంటే ఇప్పుడు చీరల విషయంలో కావచ్చు, అదే రేట్ ఎంతదైతే మనకేంటి, వాళ్ళు 10,000 చీరలు కట్టుకొని 20,000 చీరలు కట్టుకొని మనకు ఇక్కడ కట్టుకోవడానికి ఉన్నదా లేదా అన్న స్థాయికి మనం రాగలుగుతాము. ఎప్పుడైతే మనము ధ్యానం వల్ల జ్ఞానాన్ని నేర్చుకొని, జ్ఞానం వల్ల మనము ఆత్మస్థితిలో ఉండగలుగుతామో మరి ప్రాపంచికమైన కోరికలకు దూరంగా ఉండగలుగుతాం మాస్టర్స్. ప్రతి విషయంలో నాకు ఇది అవసరమా అని అన్న స్థాయికి అర్థం. అంటే మనకి ఇక్కడ ఈ చీరలు, నగలు, ఇల్లు, కార్లు, డబ్బులు ఇవన్నీ ఏమిటి కోసము అంటే శరీర సుఖాల కోసము, శరీర భోగాల కోసమే. కాబట్టి ఇది నాకు అవసరమా, ఈ ప్రాపంచిక సుఖభోగాలు అన్న స్థాయికి మనం వచ్చి ఇక్కడ ఏంటి అంటే ఆత్మస్థితిలో ఉండగలుగుతాం మాస్టర్స్. ఆ ప్రాపంచికమైన కోరికలకు దూరంగా ఉండగలుగుతాం. ప్రతి విషయంలో చూడండి మాస్టర్స్, అంటే ఇక్కడ మనం తినడానికి అన్నీ ఉంటాయి, ఇంట్లో సౌకర్యాలు చాలా ఉంటాయి. కానీ ఒక్కొక్కరు అంటే కొంచెం ఎలా ఉంటారంటే రిచ్ ఫ్యామిలీ అంటే అలా ఉండాలి, రిచ్గా అనుకొని మేము 5 స్టార్ హోటళ్ళకు వెళ్ళాలి,
రకరకాలుగా విందు వినోదాలు చేయాలి అని అలా కూడా చాలామంది అప్పుల పాలై దుఃఖానికి గురవుతున్నారు. ఇలాంటి ప్రాపంచికమైన కోరికలకు దూరంగా ఉండాలి అంటే మనం సరైన సాధన చేస్తూ సరైన జ్ఞానం పొంది ఆత్మస్థితికి రావాలి. మనం ఎప్పుడైతే ఆత్మస్థితికి వస్తామో, ఆత్మే నేనని అర్థం చేసుకుంటామో, మరి ప్రాపంచికమైన కోరికలకు దూరంగా ఉంటాము, మరి ఆత్మస్థాయిలో కూడా ఉండగలుగుతాము. ఇవన్నీ అశాశ్వతమే కదా. ఏది ఉన్నా శరీరానికి అలంకరణ చేసే నగలు, చీరలు అంటే ఈ బట్టలు, నగలు ఏదైనా అశాశ్వతమే. అంటే మన వెంట రాని ఇవి ఇండ్లు, బంగ్లాలు, కార్లు, మిద్దెలు అయినా మన వెంట రానివే, ప్రాపంచికమైనవే. ఇవి అశాశ్వతమైనవే అని మనం తెలుసుకోగలుగుతాము మనము ఆత్మస్థితికి చేరుకున్నప్పుడు. అందుకే మనము గురువులు చెప్పిన జ్ఞానము వింటూ, జ్ఞానం సాధన చేస్తూ, గురువులు చెప్పిన జ్ఞానం వింటూ మరి నేనే ఆత్మను అనే స్థాయిలో ఉండాలి.